హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ అల్లం నిల్వ పచ్చడి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ముందుగా ఒక పళ్ళెంలో చెక్కు తీసి క్లీన్గా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు దాకా అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో పెంకులు పీచు తీసి క్లీన్ చేసిన 1 కప్పు దాకా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1.5 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడిటిని ఇలా సమంగా పరుచుకోండి. 1 గంట పాటు ఎండలో పెట్టాలండి. ఇందులో ఉండే చెమ్మ కాస్త పోతుంది 1 గంట ఎండలో పెట్టుకుంటే. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాల్ని యాడ్ చేసుకొని మాడనివ్వకుండా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా దోరగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇవి ఇప్పుడు వేగిపోయినాయి. వీటిని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకున్న ఈ అల్లం ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఈ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అల్లం ముక్కల్ని బాగా ఆయిల్ వచ్చేలాగా ఎర్రగా అయ్యేలాగా ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు ఒక 2-3 మినిట్స్ ఇలా అల్లం ముక్కల్ని వేస్తూ ఉండాలండి ఆయిల్లో. ఇప్పుడు ఈ అల్లం ముక్కలు బాగా వేగిపోయినాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు దాకా ఆయిల్ని వేసుకుందాం. పోపు పెట్టుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా 5-6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని ఇలా బాగా ఎర్రగా ఈ పోపుని ఫ్రై చేయండి. ఇప్పుడు ఆ గ్యాస్ ఆఫ్ చేసేసి 4 వెల్లుల్లి క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 3 పావుల దాకా వాటర్ని తీసుకొని అందులోకి ఈ ఎండబెట్టుకున్న చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న చింతపండుని కొద్దిగా మరగనివ్వాలండి. ఒక 2 మినిట్స్ దాకా ఈ వేడి నీళ్ళలో కొద్దిగా ఈ చింతపండు ఇలా మరుగుతూ ఉండాలి. ఇదిగోండి చింతపండు మెత్తబడుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మంటని టర్న్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు వేయించుకున్న ఈ ధనియాలు, మెంతులు, ఆవాల్ని పొడిగా చేసుకొని ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని వేయించుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని క్రష్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, తీసి పక్కన పెట్టుకున్న 1.5 కప్పు దాకా బెల్లం, ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 3 పావుల దాకా, 1 కప్పుకి 3 పావుల దాకా వచ్చే కారాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఇలా ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా మనం పోపు వేసి పెట్టుకున్న ఆయిల్లోకి దీన్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఈ పోపు అంతా ఈ అల్లం పచ్చడికి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఇదిగోండి ఇలా కలిపేసాను. అంతేనండి, అల్లం నిల్వ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మస్ట్ ట్రై అండ్ షుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. Please subscribe my channel.